यो देव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येत् भर्गः तद्वरेण्यमुपास्महे। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। ఈటీవీ లైఫ్ తమసోమా జ్యోతిర్గమయ జ్ఞానభాస్కరుని వైపు దృష్టి సారించేటటువంటి పురాణ రహస్యాల కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఒక జయంతి మనకందరికీ ఆనందాన్ని ఇచ్చే జయంతి. వైశాఖ మాసంలో ప్రత్యేకంగా మనం పూజించేటటువంటి స్వామి. సమాజం లోపల అటు ఆటవికులకు అటు నాగరికులకు అందరికీ కూడా ఆరాధనీయమైనటువంటి స్వామి. ఆ స్వామి ఎవరు అని చెప్పేసానంటే ఆయన లక్ష్మీ నరసింహస్వామి. వైశాఖ మాసంలో శుద్ధ చతుర్దశి నాడు స్వాతి నక్షత్రం లోపల ఆయన పుట్టినట్టుగా మనకు అక్కడ కొన్ని ఆధారాలు కనపడుతూ ఉంటుంటాయి. ఈ స్వామి యొక్క లక్షణం ఏంటి? అసలు ఈ నరసింహస్వామిని ఎట్లా ఆలోచించాలి, ఆరాధించాలి అనేటటువంటిది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ. ఆంధ్రదేశం లోపల 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా అనేక ప్రదేశాల లోపల ఈ నరసింహస్వామి యొక్క రూపాలు వేరు రకాలుగా కనపడుతూ ఉన్నాయి. చాలా చోట్లలో ఉన్నాయి. ఎక్కువగా గుట్టల మీద కనపడుతూ ఉంటుంటాయి. ఇవన్నీ కూడా ఈ విష్ణు సంబంధమైనటువంటిది. దీని వెనక ఏదైనా కొత్త తత్వం ఉందా అనేటటువంటిది కూడా మనం నృసింహ జయంతి సందర్భంగా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రూపానికి అటు గణపతికి తల ఏనుగులాగా, శరీరం మానవునిలాగా ఉన్నట్టుగానే ఈయనకు తల సింహము, శరీరం అంతా కూడా మానవుడు. నర సింహరూపం. ఈ నరరూపం సింహరూపం ఎట్లా ఎందుకుంటుంది అని చెప్పేసి మళ్ళీ ఒక ఆలోచన. దీనికి ప్రతీక ఏమయ్యి ఉంటుంది? ఈ కథ మనకు అనేటటువంటిది మనకు చాలా లోకంలో తెలిసినటువంటి ప్రసిద్ధమైన కథే. మనకు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు అనేటటువంటి 2 రాక్షసులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా విష్ణువు యొక్క ద్వారపాలకులైనటువంటి జయుడు, విజయుడు అనేటువంటి వాళ్ళను సనక సనందాదులు శపించడం వల్ల వచ్చినటువంటి భావన. వాళ్ళిద్దరు కూడా 3 రకాలైనటువంటి జన్మల లోపల రాక్షసులుగా పుట్టి భగవంతుని ద్వేషించి ఆ తర్వాత మళ్ళీ భగవంతునిలో ఐక్యమయ్యేటువంటి విధానంగా ఉంది అని చెప్పేసి పురాణగాథ మనకు. దాంట్లో మనకు మొదటగా పుట్టినటువంటి వాళ్ళు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఇద్దరు కూడా. హిరణ్యాక్షుడు భూమినంతా చుట్టేసేసి నీళ్ళలో ముంచబోతుంటే వచ్చినటువంటిదంతా కూడా వరాహ అవతారం అని. వరాహ అవతారంలో పైకి భూమిని తీసుకొచ్చాడు స్వామి విష్ణువు వరాహ రూపంలో అని చెప్పేసి కొమ్ముతో ఉన్నటువంటి వరాహాన్ని చూపిస్తూ ఉంటాం. ఇది ఒక సృష్టికి సంబంధించిన ఉద్ధరణ గాథే ఇది కూడా. ఆ తర్వాత ఈ భూమి మొత్తాన్ని కూడా ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి లోపల విష్ణువు నరసింహస్వామి రూపంలో వచ్చి హిరణ్యకశిపుణ్ణి మన ఇబ్బంది పెట్టాడు అనేటువంటి సూత్రం కనపడుతుంది. ఈ హిరణ్య అక్షుడు, హిరణ్యకశిపుడు అనేటటువంటి శబ్దం వెనక హిరణ్య శబ్దం కామన్గా కనపడుతుంది మనకు. హిరణ్యం అంటే బంగారం అని అర్థం. ఒక రకంగా మనకు చుట్టూ మన భూమి అనేటటువంటిది ఒకటి ఏర్పడుతూ ఉంటుంటే ఈ భూమి చుట్టూ ఉండేటటువంటి ఒక పొర ఉంది. ఆ పొరను మనం ఓజోన్ పొర అని చెప్పేసి అంటున్నాం. ఈ ఓజోన్ పొరకు శ్రీ సూక్తం ఏం పేరు చెప్పిందంటే హిరణ్య ప్రాకారము అని పేరు చెప్పింది. కాంసో ఓ స్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం అనే మంత్రం చెప్తూ ఉంటుంది. ఆమె ఎప్పటికీ కూడా నవ్వుతూ ఉంటుందయ్యా. కాం సో ఓ స్మితాం. ఆమె చుట్టూ ఆమె ఎట్లా ఉంది? హిరణ్య ప్రాకారం అన్నాడు. ఈ హిరణ్య ప్రాకారం లోపల కిందికి ఉంటే ఆమె ఆర్ద్రగా చల్లగా కనపడుతుంటుందట. దాని పైకి కనుక ఉండేటట్టయితే ఆమె జ్వలంతి అన్నాడు, వెలుగులతో కనపడుతుంది.
ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం, లోకానికి అందరికీ కూడా తర్పణాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది, తృప్తిని కలిగిస్తుంది. ఈ ఓజోన్ పొర అనేది ఈ భూమికి మాత్రమే ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే సూర్యుడి నుంచి ఒక సమశీతోష్ణ మండల దూరంలో ఉన్నటువంటి ఇది ఈ భూమి. అంతకుముందు కొంచెం దూరంగా ఉండేది. భూమికి ఒక పెద్ద దెబ్బ తగిలి భూమి, కుజుడు ఇద్దరు కూడా విడిపోయినటువంటి భావన. ఆ విడిపోయిన తర్వాత భూమి కొంచెం ముందుకు నెట్టబడింది. అప్పటికి సమశీతోష్ణ మండల స్థితికి వచ్చిన తర్వాత భూమి మీదకి అనేక రకాలైనటువంటి ఈ ఉల్కాపాతాలు ఏర్పడ్డాయి. ఈ ఉల్కాపాతాలతో పాటు ఐస్ ముక్కలు కూడా వచ్చాయి. ఈ ఐస్ ముక్కలు వచ్చి భూమి అంతా కూడా జలమయం కావటం మొదలుపెట్టింది. ఈ జలమయమైనటువంటి భూమి ఏర్పడుతున్న సందర్భం లోపల ఈ భూమికి ఒకానొక పెద్ద దెబ్బ తాకింది. అది మరొక ఆస్ట్రాయిడ్తో దెబ్బ తాకినప్పుడు మరొక ముక్క విడిపోయింది. ముక్క విడిపోయినప్పుడు ఏర్పడ్డటువంటిదే క్షీరసాగర మదనం అని మనం అనుకున్నాం. దాంట్లో హాలాహలం అంతా కూడా పుట్టి మళ్ళీ ముక్కలంతా విడిపోయి ఈ ప్రకృతిలో ఒక గందరగోళం ఏర్పడిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి అది ఒక సెటిల్మెంట్ అయ్యి ఆ ముక్క విడిపోయినది మళ్ళీ భూమి చుట్టూ తిరగటం మొదలుపెట్టింది. ఈయననే చంద్రుడు అని పేరు పెట్టాం మనం. అదేవిధంగా ఈ ముక్క ఎక్కడైతే విడిపోయిందో ఇంతసేపు ఉన్న నీళ్ళన్నీ దాంట్లోకి చేరిపోయాయి. ఇది సముద్రము అని అనుకుంటున్నాం మనం. ఆ తర్వాత మిగిలిపోయిన భూమి బయటికి వచ్చిన విధానమే మనకు వరాహ అవతారంలో బయటికి కనిపించినటువంటి భూమిగా మన వాళ్ళు భావన చేస్తూ ఉంటారు. అంతకుముందు ఏర్పడినటువంటిది కూర్మావతారం ద్వారా వచ్చినటువంటి మార్పు వరాహ అవతారం ద్వారా భూమి అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాతనే మనకు కల్పవృక్షాలు, కామధేనువులు ఇవన్నీ కూడా మనకు భూమి మీద రావడం మొదలుపెట్టాయి. ఇది మనకు ఒక భూమి ఉద్భవగాథకు సంకేతం అయ్యేటట్టయితే ఈ చుట్టూ ఉండేటటువంటి ఓజోన్ పొరను అది పాడయ్యేటట్టుగా ప్రయత్నం చేసినటువంటి ఒకానొక రోజుల లోపల ఉండేటటువంటి ఇబ్బందులు ఈ హిరణ్యకశిపుడు వల్ల జరిగినటువంటి విధానం. ఓజోన్ పొర పాడు కావటం మొదలుపెట్టడం అంటే హిరణ్య ప్రాకారాన్ని దేన్నైతే ఉంటుందో ఈ హిరణ్య ప్రాకారము చేత మనం భూమి మీద ఉండేటటువంటి ఈ చల్లదనం, ఈ ప్రశాంతత, ఈ బ్లూ ఎర్త్ అనేటటువంటిది మనకు బ్లూ ప్లానెట్ అనేటటువంటిది ఆనందంగా ఉండకుండా చేసేటటువంటి ప్రయత్నం ఈ ఓజోన్ పొర నాశనం వల్ల జరుగుతూ వస్తుంది. ఈ ఓజోన్ పొర నాశనం అయ్యేటట్టయితే ఈ భూమి మళ్ళీ మిగిలిన గ్రహాలాగానే ఎండిపోయి ఉంటుంది. విపరీతమైనటువంటి వేడి ఉంటుంది దీని మీద. ఏ రకమైనటువంటి రక్షణ వ్యవస్థ ఉండదు. సోలార్ తుఫానులు ఏవైతే ఉంటాయో, సౌర తుఫానులు అయితే ఉంటాయో అవన్నీ కూడా భూమి మీదకి పరిగెత్తుకొని వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ రక్షించబడుతున్నాయి రాకుండా. సూర్యుని కిరణం కూడా డైరెక్ట్గా పడేటటువంటి విధానం వల్ల ఓజోన్ పొర నుంచి వచ్చిన తర్వాత దాని రూపం మార్చుకొని కొంచెం వంగి తిరుగుతూ వస్తూ ఉంటుంది. ఈ వంగి తిరిగేటువంటి విధానం వల్లనే మనకు అంత డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండదు. అల్ట్రావైలెట్ రేస్ అనేటటువంటిది డైరెక్ట్గా మన మీద పడకుండా కాపాడేటటువంటిది ఈ ఓజోన్ పొరనే. ఈ ఓజోన్ పొర విస్తరించిన విధానం అంతా కూడా వామన అవతారంలో మనకు కనిపిస్తే, అంతకుముందు దీన్ని రక్షించిన విధానం అంతా కూడా మనకు కనిపించే ప్రదేశం అంతా కూడా నరసింహావతారంలో కనపడుతూ ఉంటుంది. నరసింహావతారం లోపల మనకు తెలిసిన కథ ప్రకారంగా ఒకసారి చూసుకునేటట్టయితే ఇక్కడ ప్రహ్లాదుడు అని పేరు కలిగినటువంటి వాడు ఆయన భూమిగా మనం భావన చేయాలి. హ్లాదం అంటే సంతోషం, ప్రకృష్టైన హ్లాదం ప్రహ్లాదం, ప్రశాంతంగా ఎప్పటికీ సంతోషంగా ఉండేవాడు. భూమికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఎప్పటికీ సూర్యుని చుట్టూ తిరగటం ఉండటం, తన చుట్టూ తాను తిరగటం, సూర్యుని చుట్టూ తిరగటం. తాను అదే పనిలో ఉంటాడు. మిగిలిన పనులు ఎవ్వరు ఏం చెప్పినప్పుడు కూడా వినిపించుకోడు. అందుకే హిరణ్యకశపాదులు వచ్చేసి ఈ భూమిని ఎంత ఇబ్బంది పెట్టినా అనే కథలు మనకు ఉన్నాయి. తండ్రికి పాఠాలు చెప్తాడు కూర్చోబెట్టేసి. తండ్రి చెప్తాడు, నైనా చదువుకో అని చెప్పేసానంటే, నైనా నేను అంతా చదువుకున్నా అంటాడు. చదువని వాడు అజ్ఞుండగు చదివిన సదసద్వివేకము కలుగు చదువగ వలయం జనులకు చదివించద నార్యులద్ద చదువుము తండ్రి అంటాడు తండ్రి. సరే నాయన చదువుకుంటానని చెప్పేసి వెళ్ళి చదివించిరి నను గురువులు చదివితే ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మబెల్ల చదివితి తండ్రి అని చెప్పేసి తండ్రికి ఆన్సర్ ఇస్తాడు. ఆయన ఎన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా ఒక నారాయణుడి సేవ ఒక్కటే ముఖ్యం నాన్న, ఇవన్నీ ఎందుకు నీకు అంటాడు. ఇవన్నీ అక్కర్లేదు పో అంటాడు. ఈ లోకం లోపల నాలాగా ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఉత్సాహపు శక్తి, మంత్రశక్తి, ప్రభుశక్తి ఇట్లా విస్తరించాలి, నువ్వు రాజకుమారుడు అని కోరుకోవాలి, 3 భువనాలు నా అధీనంలో ఉన్నాయి, సూర్యుడు నేను చెప్తే వినాలి, చంద్రుడు ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఉంటే నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి, గాలి కొంచెం ఎక్కువ వీయకుండా నన్ను చూసి జాగ్రత్తగా చేసుకోవాలి, అటువంటి వాడిని నేను, నా కుమారుని వేరు, నువ్వు ఇట్లా ఉంటాం తగదేది కాదని చెప్పేసి అనేక రూపాల్లో చూస్తాడు. మాట వినకపోతే అనేక రూపాల్లో ఇబ్బందులు పెడతాడు.
మామూలుగా మనకు తెలిసినట్టుగా ఏనుగులతో దుఃఖించడం, సముద్రాల్లో వదిలేయటం, ఆ తర్వాత పర్వతాల మించి కింద పడేయటం, పాములతో కనిపించడం, ఇవన్నీ చూపించిన విధానం అంతా కూడా మనకు ఒక ప్రతీకవాదంగా మనం స్వీకరించేటట్టయితే భూమికి ఓజోన్ పొరను అస్తవ్యస్తం చేయటం, కశిప శబ్దానికి దొంగతనం అని అర్థం. దీని ఎఫెక్ట్ మన మీద చూపించడం వల్ల ఈ భూమి కొంత అల్లకల్లోలం అయ్యేటట్టుగా ప్రయత్నం చేసింది. అప్పుడు ఆ కాలం ఆ విధంగా జరిగింది. హిరణ్మయి అని పేరు కలిగింది అమ్మవారు. శ్రీ సూక్తం గురించి ప్రత్యేకంగా చదువుకుందాం మనం. హిరణ్మయి అయినటువంటి అమ్మవారి ద్వారా ఆ ఇబ్బంది ఏర్పడిపోయింది. ఆ అమ్మవారి యొక్క హిరణ్మయ స్థితిని ఎఫెక్ట్ అయ్యేటట్టుగా చూశాడు. దాని నుంచి కాకుండా కాపాడేటటువంటి ప్రయత్నం చేసింది మరి ఎవరు, ఎట్లా అనుకుంటున్నప్పుడు భూమి ఎవరి చుట్టూ తిరిగింది? ఎప్పటికైనా కానీ ఎవరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనుకున్నప్పుడు ఈ భూమి ప్రహ్లాదుడు కనుకైతే భూమి తిరిగిందంతా సూర్యుని చుట్టూ మాత్రమే. చుట్టూ తిరగకుండా అటువైపు వెళ్లకుండా అది లక్ష్యం కాదు అని చెప్పేసి అని అడ్డుపడ్డటువంటి విధానం అంతా కూడా ఆ సందర్భంలో ఉండే ప్రకృతి యొక్క లోపం. ఆ ప్రకృతి లోపాన్ని సరిచేయవలసింది ఎవరు అంటే మళ్ళీ అదే సూర్యుడు సరిచేయాల్సి వస్తుంది. ఆ సరిచేసిన క్రమమే మనకు ఈ నరసింహ సంబంధమైన ఉద్భవ గాథగా మన వాళ్ళు చూపించుకుంటూ వస్తున్నారు. ఎన్నో రకాలైనటువంటి యుద్ధ ప్రక్రియలన్నీ చేసిన తర్వాత ఈ స్తంభంబన జోపగలవేని చక్రిన్ గిక్రిన్ అంటాడు. ఇందుగలడందులేడని సందేహం వలతు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అందందేగలడు ధనభాగ్రిని వింటే అని చెప్పేసి చెప్తే ఈ స్తంభంలో చూపిస్తావా మూర్ఖ అని చెప్పేసి అంటే స్తంభం నుంచి ఉద్భవించాడు. స్తంభోద్భవుడు అని చెప్పేసి అని తీసుకొచ్చాడు. స్తంభ భావన అంతా కూడా ఆకాశం నుంచి వచ్చేటటువంటి కిరణ భావనకు మనకు సంకేతంగా స్వీకరించాలి. ఆయనకు మళ్ళీ అనేక రకాల వరాలు. ఈ హిరణ్యకశిపునికి పగలు మరణించద్దు, రాత్రి మగిలించద్దు, వీళ్ళతో మరణించద్దు, వాళ్ళతో మరణించద్దు, మనిషితో జంతువుతో వీళ్ళతో అన్నందుకు కాను నరసింహాకృతి అని ప్రత్యేకంగా సింహము నరుడు మనిషిగాడు. అట్లాగే జీవజాతితో కూడుకున్నటువంటి ఏ రకమైన ఆయుధంతో పోకూడదంటే అందుకని గోళ్లతో తీసేయటం. ఇటువంటివి చాలా రకాలైనటువంటి వరాలు. పగలు రాత్రి కాకూడదు అందుకని సంధ్యా సమయం అని, ఇంటా బయట కాకూడదు అందుకని ఇంటి మధ్యలో అని, ఇటువంటివన్నీ కూడా మనకు ప్రకృతి సంబంధంగా తీసుకొని వచ్చినటువంటివి. ఈ ప్రకృతికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి రూపం అంతా కూడా మనకు అమ్మవారిలాగా చూసే సంప్రదాయం వచ్చింది. భూమి ప్రహ్లాదుడు కాపాడేటటువంటి ఏ ప్రకృతి అయితే ఉంటుందో ఆ ప్రకృతి మనకి ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టడం. ప్రకృతి అనేటటువంటిది లోపించేటట్టయితే భూమి పాడైపోతుంటుంది, లేదా దాంట్లో వేడి పెరిగేటట్టయితే భూమి పాడైపోతుంది. ఎన్నో రూపాలలో భూమిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా భూమి చేసిన పని ఏమిటి అంటే సూర్యుని చుట్టూ తిరగటమే. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటం. అంటే ప్రహ్లాదుని హృదయము ఎన్ని పనులు చెప్పినా మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు అన్నట్టుగా ఎక్కడ చెప్పినా ఎక్కడ పోయినా కానీ నేను సూర్యుని తప్ప ఇంకొన్ని ఆరాధించను అన్నట్టుగా చెప్పాడు ఆయన. అంబుజోదర దివ్య పాదారవింద చింతన అమృత ఆస్వాద విశేష మత్త చిత్తమైనటువంటి ఈ భావన ఏ రీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అని చెప్పేసి చెప్పాడు. ఇంకా నాకు వేరే రకమైన భావనే లేదు. పానీయంబుల దాగుచున్ గొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ ఏ పని చేస్తున్నా కానీ హరినామస్మరణ తప్ప ఇంకోటి చేయనన్నాడు. మిగిలిన ఆ హిరణ్యకశిపుడు నా వైపు నువ్వు మరలు అని చెప్పేసినటువంటి మాట వచ్చింది. మరొక వైపు ఆ గమన భావాన్ని మార్చేటటువంటి ప్రయత్నం. నేను అది కాదు ఇది ఒక్కటే పట్టుకుంటాను అదే నన్ను రక్షిస్తుంది అని చెప్పేసి ధైర్యంతో చూపించినటువంటిది ప్రహ్లాదుడు. ఇది ఆధ్యాత్మిక కోణం లోపల వ్యక్తిని దారికి తీసుకొచ్చే కోణం లోపల భగవంతుని భక్తుడు కనుక పట్టుకునేటట్టయితే భగవంతుడు ఏ రూపంలోనైనా రక్షిస్తాడు అనిపించే భావన ఒకవైపు అయితే, ఇది సృష్టి ధర్మం ప్రకారంగా ఆలోచన చేస్తే సృష్టి వికాస క్రమంలో భూమికి వచ్చినటువంటి ఇబ్బంది మరొక వైపు నుంచి వచ్చేటటువంటి ఒత్తిడి, మరొక వైపు లాగబడేటటువంటి విధానం, ఈ ప్రకృతి పాడు కావటం, ప్రకృతి లోపల ఉండేటటువంటి ఈ ఓజోన్ పొర లాంటి పొరలను పీకి పారేయటం, దొంగిలించటం, ఇటువంటి పనంతా హిరణ్యకశిపుని యొక్క లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయినా కానీ ఎట్టి పరిస్థితుల లోపల ఆయన మారలేదు. బలయుతులకు దుర్బలులకు బలమివ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమివ్వడు అని చెప్పేసి ఆ బలమైనటువంటి నారాయణుడే పట్టుకుంటానన్నాడు ప్రహ్లాదుడు. అట్లా పట్టుకొని సరి అయినటువంటి మార్గంలో ప్రహ్లాదుడు అదే పని చేస్తూ ఉంటుంటే సూర్యుని యొక్క వెలుగే ఈ ప్రహ్లాదుని రక్షించిందంటే భూమిని రక్షించింది. ఈ సూర్యుని వెలుగే అనడానికి మనకి ఎక్కడ ఆధారం?
నృసింహస్వామి అనేటటువంటి రూపం మనకు కనిపించేదే సింహతత్వంలో కనపడుతుంది. సింహము చూడడానికి ఇంత పెద్ద జూలుతో కూడుకున్నట్టు మొహం ఇట్లా పెట్టుకొని కనపడుతూ ఉంటుంది. మనము చూడటానికి భయంకరంగా కూడా ఉంటుంది. ఆకాశంలో జ్వలితమైనటువంటి సూర్యుని యొక్క బింబాన్ని మనం చూసేటట్టయితే కూడా అదే విధమైనటువంటి పెద్ద జ్వాలలతో కూడుకొని ఈ జూలులాగా విస్తరించినటువంటి సూర్యుని యొక్క బొమ్మ మనకు కనపడుతూ ఉంటుంది. ఆకాశంలో సూర్యుని యొక్క జ్వలనానికి సంకేతమైనటువంటిదే, ఆ జ్వాలలకు సంకేతమైందే ఇది సింహం యొక్క జూలులాగా మనం భావన చేస్తే దాని ముఖం దాని బింబంలాగా కనపడుతూ ఉంటుంది. మిగిలిన శరీర భాగం అంతా కూడా భూమికి వచ్చేటటువంటి పాజిటివిటీ మీద దృష్టి పెడుతూ ఉండాలి. కిరణ భావన అంతా కూడా మిగిలిన శరీర భాగం అంతా కూడా వస్తుంది. నరసింహస్వామి అనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆయనకు సంబంధించిన విశేషంలో సూర్యుడు అనే భావనతో మనం గనక గమనించేటట్టయితే అనేక రూపాల్లో మనకు క్లారిటీస్ వస్తూ ఉంటుంటాయి. ఏంటది అంటే మనకు జ్వాలా నరసింహస్వామి అని మనకు యాదాద్రి దేవాలయాల్లో కనపడుతూ ఉంటుంటాయి. యోగానంద నరసింహస్వామి అనే పేర్లతో కూడా కనపడుతుంటాయి. సూర్యుడు ఒక యోగి లాంటి వాడు. నేను ప్రశాంతంగా నేను ఇచ్చే వెలుగును వేస్తూ పోతూ ఉంటాను, నీకెంత కావాలంటే అంత తీసుకో, నేను ఒక తపస్విని అని చెప్పేసి అనే భావనతో కనిపించేది యోగి. ఆ యోగి ఇవ్వడానికి సిద్ధపడతాడు, తీసుకునేవాడు ఎవడైనా తీసుకోవచ్చు. మనంపై కనెక్ట్ అయితే మనకు వస్తుంది జ్ఞానం ఎప్పుడైనా సరే. అదేవిధంగా జ్వాలా నరసింహస్వామిని పేరు ఎందుకు వచ్చింది? ఆ జ్వాలా నరసింహస్వామి పేరుతో కూడా సూర్యుని జ్వాలలే మనకు కనిపించేది. అంతేకాదండి, ఆరోగ్య రక్షకునిగా మనకు ఈ నరసింహస్వామిని బాగా చెప్పుకుంటూ ఉంటుంటాం. శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక భుజంగ జలాగ్నిరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తు. అసలు అనేక రకాలైనటువంటి రోగాలు ఏవైనా ఉండేటట్టయితే అది మానసికమైన భౌతికమైనప్పటికీ కూడా తప్పనిసరిగా అవి తీర్చేటటువంటి వాడు ఎవరు అంటే ఆయన సూర్యుడు మాత్రమే అనే భావన. ఈ సూర్యునికి సంబంధించిన తేజస్సు తీరుస్తుంది. ఈ భూమి నుంచి మనము మన మనస్సును సూర్యుని దగ్గర కేంద్రీకృతం చేస్తూ కూర్చునేటట్టయితే ఆ ఆరోగ్యం ఇచ్చేటటువంటి వాడు ఆయన్నే అని చెప్పేసి. కరావలంబ స్తోత్రం లోపల శంకరుల వారు చేసినటువంటిది కూడా ఇదే. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, నాకు చేతులు కాడ పోయేటట్టయినాయి, నన్ను మన్నించు అని చెప్పినటువంటిది నృసింహస్వామిని ఆరాధన. అందుకనే తీవ్రమైనటువంటి అనారోగ్యాలు అది మానసికమైన భౌతికమైన కానీ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన అనేటటువంటిది మన ప్రాంతాలన్నింటిలోనూ నాకు కనపడుతూ ఉంటుంది. దాన్ని ఒకసారి మనం గమనిస్తూ ఉండాల్సిన అవసరం కూడా ఉంది. లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధనే మనకు ఉండేటటువంటి ఈ సూర్య ఆరాధనకు పరోక్ష సంకేతంగా ఉంటుంది. మరి ఈ లక్ష్మీదేవి ఎవరు అనుకుంటున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఈ ఓజోన్ పొర. ఎప్పుడు కూడా నరసింహస్వామిని ఒంటరిగా పూజించరు, తప్పనిసరిగా లక్ష్మీ సహితంగా ఊహిస్తారు. ఎందుకు ఆటవికులకు కూడా పూజనీయమైంది అనుకున్నాము? చెంచులక్ష్మితో సంబంధంగా మన వాళ్ళ కథ తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటిదంతా కూడా ప్రొటెక్షన్ ఏరియా అంతా కూడా అడవుల నుంచి సంబంధించినటువంటి చెట్లు వృక్షాలు వ్యవహారాలకు సంబంధించినటువంటిదే. అందుకని ఏ రూపంలో ఆలోచన చేసినప్పుడు కూడా ఈ వ్యవహారం అంతా కూడా మనకు స్వీకరించి తీసుకొచ్చేటటువంటిదంతా ఈ ఓజోన్ పొర రక్షణ వ్యవహారం అంతా కూడా అమ్మవారికి సంకేతంగా తీసుకున్నారు. శ్రీ అనే పేరుకు లక్ష్మీదేవి అని పేరు. అదే శైవంలోకి వస్తే శ్రీమాతగా స్వీకరించారు, లేదా శాక్తేయంలోకి వచ్చినప్పుడు అక్కడ వైష్ణవంలోకి వెళ్తే శ్రీదేవిగా భావన చేశారు. అందుకే భగవంతుడైన విష్ణువుకు శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు అంటుంటారు. భూదేవి అంటే భూమి, శ్రీదేవి అంటే మన చుట్టూ ఉండేటటువంటి ఒక పొర. ఆ పొర భూమికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, చాలా దూరం వ్యాపించి ఉంటుంది. ఆ పొరలోకి సూర్యుని యొక్క కిరణం ప్రవేశించిన తర్వాత చాలా విధాలుగా ఫిల్టర్ అయ్యి మన దగ్గరకు వచ్చేసరికి ఇంత ఎండ ఉంటుంది. ఇంకా అది తగ్గిపోతూ వస్తున్న తర్వాత అసలు మౌలికమైనటువంటి ఎండ మన మీద కనుక ఉంటే మనం మండిపోతూ ఉంటాం. అదే జ్వాలా నరసింహస్వామికి సంకేతం. అందుకని జ్వాలామాలిని అనే అమ్మవారు కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఇదంతా మనము గమనించాల్సినటువంటి పురాణ వ్యవహారంలో వైదిక వ్యవహారంలో ఉండేటటువంటి అంతరార్థాలు. హిరణ్యకశిపుని యొక్క భావన దాన్ని పాడు చేసేవాడు అని అర్థం. హిరణ్య అక్షుడు హిరణ్యకశిపుడు ఇద్దరు కూడా ఈ ఓజోన్ పొరను పాడు చేస్తూ ఈ భూమికి మరొక మార్గం వైపు ఇంకోవైపు ఆకర్షించడానికి ప్రయత్నం చేసినటువంటి వారు, దాని దిశను పాడు చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు.
కానీ ఇది సాధ్యం కాక నృసింహస్వామి చుట్టే ఈ భూమి ఎప్పుడైతే ఆకర్షితమై కనుక ప్రత్యేకమైనటువంటి దూరాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చిందో అప్పుడు ప్రహ్లాదమైనటువంటి ఈ భూమికి ఒక రకమైన రక్షణ ఏర్పడింది. ఈ విషయం చెప్పడం కోసం నృసింహ జయంతి మనకు కనపడుతుంది. నృసింహస్వామిని జయించేటట్టయితే ఏం కలుగుతుంటుందంటే, ఆయన పూజించేటట్టయితే మనకు ఒక కామన్గా అందరూ వినేటటువంటి శ్లోకం ఉంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. అసలు ఈ పదాలన్నీ అర్థం చేసుకోండి. ఆ రూపమే ఉగ్రమైనటువంటిది, వీర్యవంతమైనటువంటిది. ఉగ్రం వీరం మహావిష్ణుం పెద్దదైనటువంటి వ్యాపనమైనటువంటిది. జ్వలంతం సర్వతోముఖం అన్ని వైపులా విస్తరించింది, జ్వాలతో కూడుకున్నటువంటిది. పక్కకు పోతున్నటువంటి భూగమనం అంతా కూడా బలంగా తన చుట్టూ లాక్కొని ఈ భూమిని పరిపూర్ణంగా ప్రొటెక్ట్ చేయడం కోసం స్థిరపడ్డటువంటి ఏ సూర్య బింబం యొక్క విధానం మనకు కనపడుతూ ఉంటుందో అది ఈ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం. ఆ నృసింహుడే భీషణుడు, చెడు మీద కోపం కలిగించినటువంటి వాడు. భద్రం మంచిని క్షేమంగా చూసుకునేటటువంటి వాడు. మృత్యున్ నమామ్యహం మరణముకే మరణమైనటువంటి వాడు. మనని ఇబ్బంది పెట్టబోతున్నటువంటి ఏ ఇబ్బంది ఉంటుందో ఆ ఇబ్బందికి ఇబ్బందమైనటువంటి వాడు అనేటువంటి అర్థం లోపల మనం అందరం నిత్య జీవితంలో స్మరించేటటువంటి శ్లోకం ఇది. ఇటువంటి శ్లోకాలన్నిటి వెనక ఉండే గాథను మనం అర్థం చేసుకుంటే నృసింహతత్వం మనకు అర్థమవుతుంది. ఆ నృసింహుడి యొక్క పూజనే మనం చేసేటటువంటిది వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు చేస్తూ ఉంటాం. ఆ రోజు మాత్రమే చేయాలా, తర్వాత చేయకూడదా అని కాదు. ఏదో ఒకదానికి జయంతి అనేటటువంటి ఉన్నారంటే ఆ సందర్భంలో పూర్వం ఎప్పుడో ఏ యుగంలోనూ ఆ సందర్భంలో దానికి జరిగినటువంటి మార్పును ఈరోజు జరిగిందని గుర్తు చేసుకోవటం. ఒక జయంతి అని చెప్పేసానంటే భూమికి శివరాత్రి నాడు జయంతి అంటుంటాం. ఓ రకంగా అంటే ఎర్త్ ఫార్మేషన్ శివరాత్రి మాఘ బహుళ చతుర్దశి అనేటటువంటిది లింగోద్భవము అని చెప్పినట్టుగానే వైశాఖ శుద్ధ చతుర్దశి అనేటటువంటిది నృసింహ జయంతి. అందుకని మిగిలినటువంటి దేవతలందరూ కూడా జయంతులు చాలా ఉంటాయి. వైశాఖ పౌర్ణమి నాడు చాలామంది జయంతులు ఉన్నాయి. బుద్ధ జయంతి ఆ రోజే. అదేవిధంగా మనకు బలరామ జయంతి అని చెప్పేసి కొన్ని ఉంటాయి, శరభ జయంతి అని చెప్పేసి ఉంటాయి, కూర్మ జయంతి అని చెప్పేసి ఉంది. ఇటువంటివన్నిటికీ ఎక్కడి నుంచి ఆధారం అని చెప్పేసానంటే ఒకానొక రోజుల్లో ఈ పర్వదినానికి సంబంధించింది ఎందుకయ్యా అంటే ఆ పర్వదినం నాడు వ్రతం చేసుకోమని కూడా చెప్పారు. భగవంతునితో కలిసి ఉండమని చెప్పారు. ఆ కలిసి ఉండే ప్రయత్నం చేయటమే మన మనస్సును నిర్మలంగా ఆ సూర్యుని దగ్గర నృసింహ భావనలో ఆయన ప్రత్యేకమైన కూరలతోని గోళ్లతోని మనకుండే రోగాలను, నొప్పులు, మానసికం, భౌతికం బాధలు, ఆర్థిక బాధలు, సామాజిక బాధలు తొలగిస్తాడని నమ్మకంతో నమస్కరించే విధానం మనం నేర్చుకోవాలి. ఆ రూపంలో మనము ఆ సూర్యుని అర్చించాలని చెప్పేసి దృష్టిలో పెట్టుకోవాలి. ఇదే ఈ పురాణం చెప్పేటటువంటి విధానం. స్వస్తి. సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. सहस्र शत सहस्र कोटि कोटि केसरं नमो नमः।